టెర్రరిస్టులు ఉంటే ఏం చేస్తారు? పీక్కుంటారా? ఏం చేస్తారు? పాకిస్తాన్‌కి వెళ్ళేసి అటాక్ చేయడం జరిగింది. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటండి? చాలా నంబర్ వన్ ఇప్పుడో చేయవలసింది. భారతదేశం అంటే ఏందనుకున్నారు వాళ్ళు? రెడీ, మనమే గెలుస్తాం. మనమే గెలుస్తాం. అది ఎంత చిన్నది ఇంతది, ఆ. మనదేం పెద్దది. మోదీ గారు తీసుకున్నటువంటి ఈ డెసిషన్ మీరు యాక్సెప్ట్ చేస్తారా? మోడీ గారని కాదు, ఎవరని కాదు, చూడవలసింది మన పిఎం సిద్ధమే వెనకాడం. చేయాలి, వాళ్ళకి బుద్ధి రావాలి పాకిస్తాన్ వాళ్ళకి. వచ్చి దానికి వెళ్తారు మరి. ఆ ఇవాళ ఉదయం భారత ప్రభుత్వం అక్కడ పాకిస్తాన్‌కి వెళ్ళేసి అటాక్ చేయడం జరిగింది. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటండి? చాలా నంబర్ వన్ ఇప్పుడో చేయవలసింది. లేకపోతే పద్దాక వీళ్ళు ఏంటి అసలు భారతదేశం అంటే ఏందనుకున్నారు వాళ్ళు? పద్దాక అటాక్ చేయడం ఏంటది? ఉన్న పాల్గాము ఎంత బ్యూటిఫుల్ సిటీ, అక్కడ గందరగోళం చేశారు. 25 మందిని మన వాళ్ళని చంపడం జరిగింది. దానికి చంపడం కాదు, మెయిన్ టెర్రరిస్ట్ ని చంపడానికి చూశారు. అందులో సివిలియన్ కావచ్చు, అదే తప్పు లేదు, అది ఎప్పుడైనా జరుగుతుంది. టెర్రరిస్ట్ ని భారతదేశం కాదు, టెర్రరిస్ట్ ఎక్కడ ఉండే ఏ దేశంలో ఉంటే కూడా వాళ్ళు ఇది చేయాలి. టెర్రరిజం అన్నది లేదు మనకి. మోదీ గారు తీసుకున్నటువంటి ఈ డెసిషన్ మీరు యాక్సెప్ట్ చేస్తారా? మోడీ గారని కాదు, ఎవరని కాదు, చూడవలసింది మన పిఎం వ్యక్తిగతంగా, పర్సనల్ గా కాదు, మన పిఎం ప్రైమ్ మినిస్టర్ తీసుకున్న నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తారా? మన వాళ్ళు వెళ్ళి దాడి చేశారు, ఇప్పుడు వాళ్ళు కూడా ప్రతీకార చర్య దాడి ఉండిద్దని చెప్పి చేస్తారు, చేయకుండా ఉండరు. మనం కూడా జాగ్రత్త ఉండాలి. ఒకవేళ వాళ్ళు దాడి చేస్తే మనం యుద్ధంలో దిగుతామా? మరి దిగినప్పుడు సిద్ధమే వెనకాడం. దిగితే మరి మనం గెలుస్తామా? అవి చెప్పలేము, అవి దేవుడి దగ్గర. దేవుడు మన గెలుస్తాం, గెలిసే పవర్ ఉంది మనకి. ఇండియాకి ఇవాళ కాదు, నిన్న కాదు, ఎప్పటి నుంచో పవర్ ఉంది. ఉగ్రవాదాన్ని అంతమొందించాలంటే ఉగ్రవాదాన్ని మాత్రం, టెర్రరిస్ట్ మాత్రం ఎక్కడైనా ఇది చేయాలి, అరిచికట్టాలి. వాళ్ళకి ఒక ఎండ్ కార్డు పెట్టాలంటే ఏం చేయాలి మనం? మనకు అంత ఐడియా లేదు, కానీ టెర్రరిజం మాత్రం వరల్డ్ నుంచి చేయాలి. టెర్రరిజం అన్నది లేదు. ఇట్ ఇస్ నాట్ ఇస్లాంలో కూడా లేదు టెర్రరిజం. పాకిస్తాన్ చేసిన అంత తప్పే కదా, అందుకని మనం అంత ఖండిస్తున్నాం పాకిస్తాన్ చేసిన పనికి. భారత ప్రభుత్వం తీసుకున్న చర్యని మీరైతే సమర్థిస్తున్నాం. ఓకే. ఉగ్రవాదానికి అసలు ఫుల్ స్టాప్ పెట్టలేమంటారు మనం? ఫుల్ స్టాప్ పెట్టాలంటే అన్ని దేశాలన్నీ కలిసి చేయాలి. అన్ని దేశాలతో మనకు అవసరం లేదు, మన పక్కన ఉన్న పాకిస్తాన్ లో చేయాలి. మనం చేయగలమా? చేయడానికే ఇది ఇప్పుడు అటాక్ చేస్తుంది. మనం వాళ్ళు చేసిన దానికి డబుల్ చేయాలి, మనం కూడా డబుల్ చేయాలి. వాళ్ళకి బుద్ధి రావాలి పాకిస్తాన్ వాళ్ళకి. వచ్చిద్దా మరి బుద్ధి? రావాలనేగా చేస్తుంది. ఇక చేసిన ప్రతిసారి మళ్ళీ రెచ్చిపోయి ఇంకా చేస్తున్నారు కదా. ఈసారి పూర్తిగా ఇది చేయాల్సిందే. మనం ఇప్పుడు వెళ్ళి దాడి చేసి వచ్చాం, వాళ్ళు మెలకుండా ఉంటారు కదా, వాళ్ళు కూడా దాడి చేస్తారు కదా. దానికి ప్రతీకారం చేస్తామండి మేము. మళ్ళీ చేస్తాం. ఎంత దూరం పోతే అంత దూరం చేసేస్తాం. యుద్ధానికి వెళ్తారు మరి? యుద్ధానికి వెళ్తారు. రెడీ. యుద్ధం వెళ్తే మరి ఎవరు గెలుస్తారు? మనమే గెలుస్తాం. అది ఎంత చిన్నది ఇంతది, మనదేం పెద్దది. ఆడ ఎంత భాగం అది పాకిస్తాన్. పవర్ఫుల్ టెర్రరిస్టులు ఉన్నారు కదా, టెర్రరిస్టులు ఉంటే ఏం చేస్తారు? పీక్కుంటారా? ఏం చేస్తారు? ఇన్ని రోజులు అంతే, వాళ్ళగా ధ్వంసం చేయడం. ఇక టెర్రరిస్ట్ దీని మీద అటాక్ చేశాం మన వాళ్ళు. 30-40 మంది చచ్చిపోయారు. అటాక్ చేస్తాం, అటాక్ పూర్తిగా చేసేస్తాం. యుద్ధం జరిగితే ఇప్పుడు మామూలు పౌరులు కూడా చనిపోతారు కదా, అది సహజం కదా. ఇది ఈ యుద్ధమని కాదు, ఏ యుద్ధమైనా అంతే. పాలస్తీనా జరుగుతుంది, దాని ఎంతమంది అమాయకులు చనిపోయారు. దాన్ని ఎవరు చేయలేము. దాంతో పాటు మంచి వాళ్ళు పోతారు, చెడ్డోళ్ళు పోతారు, అమాయకులు పోతారు. యుద్ధంలో పరిష్కరించలేము, చేయలేము. చేసే పరిస్థితి లేదు, వాళ్ళు అలాంటి చర్యలు లేదు కదా. ఇలా దెబ్బతీస్తేనే కరెక్టే. ఇప్పుడు వాళ్ళకి న్యాయం చేసినట్టేనా? మొన్న 25 మంది చనిపోయారు కదా పహల్గాంలో ఈ దాడి తర్వాత. న్యాయం అంటే ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. ఇంకా బుద్ధి చేయాలి, బుద్ధి వచ్చేటట్టు చేయాల్సిందే భారతదేశం.